మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. మరొక మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞత స్తోత్రాలు. మీరు ఎంత నీతి గల దేవుడు అని అయినా మీరు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాల ద్వారా నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. నైనా నీ వాక్యంలో ఉన్న సత్యం మా అందరికీ ప్రత్యక్షం కావడానికి, మీరు ప్రత్యక్షపరిచేటువంటి నీ సత్యాన్ని మేము నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకొని మీ చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయమని నీ ఆత్మ నడిపింపని హృదయపూర్వకంగా ఆశపడుతూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ఒకసారి నేను చదువుతాను, చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. ఇది మనందరికి ఇష్టమైనటువంటి మాట. జీవితం ఎలా ఉన్నా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటే సమాధానమే కోరుకుంటాడు. ఎవరన్నా ఎక్కడన్నా ఉండొచ్చేమో కానీ సమాధానం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం కోరుకునేది ఏంటంటే తన జీవితం ఎలా ఉన్నా సరే జీవితంలో మాత్రం సమాధానం ఉండాలి అని ఆశపడతారు. మంచిది. అయితే సమాధానం ఆశించే వారికి, సమాధానం కోరుకునే వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, లోకములో మీకు శ్రమ కలుగును. సమాధానం ఎవరు ఆశిస్తారో వాళ్ళకి సమాధానానికి ముందు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. శ్రమ లేకుండా సమాధానం దొరకదు. పరీక్ష లేకుండా ఫలితాలు ఉండవు. నేను అసలు పరీక్ష రాయకపోతే ఫలితాల కోసం ఎట్లా ఎదురు చూస్తాను చెప్పండి? అవునా? నేను పరీక్ష రాసినప్పుడే దేనికోసం చూస్తాను? ఫలితాల కోసం ఎదురు చూస్తాను. అలానే నేను శ్రమలో గుండా వెళ్ళినప్పుడే నాకు దేవుడు ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడు. అయితే ఆ శ్రమలు ఎలాంటివి అంటే ప్రభువు నిమిత్తం, దేవుడు కోరుకున్నటువంటి జీవితం లేదా దేవుడు తన చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించేటప్పుడు విశ్వాసికి దేవుడు అనుమతించేటువంటి ఆయా శ్రమల్లో గుండా వెళ్ళినప్పుడు ఆ శ్రమల్లో గుండా వెళ్ళేటువంటి వ్యక్తులకి దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. సమాధానం ఇస్తాడు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ శ్రమల్లో గుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఏం తెచ్చుకోవాలి అంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అంటే సమాధానం దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. కానీ ఆ శ్రమల్లో గుండా వెళ్ళేటప్పుడు శ్రమలు ఏం చేస్తాయంటే ధైర్యాన్ని అవి యుద్ధం చేస్తాయి. ధైర్యంతో, మనిషికున్న ధైర్యంతో యుద్ధం చేస్తాయి శ్రమలు. అయితే ఏం తెచ్చుకోవాలి? మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనం ధైర్యం తెచ్చుకుంటే దేవుడు ఏం తీసుకొస్తాడంటే జయాన్ని తీసుకొస్తాడు. అదే అక్కడ రాయబడి ఉంది, చూడండి. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు జయించిన దేవుడు, నీకు నాకు కూడా జయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. అంటే శ్రమ అనే ప్యాకేజీలో ఏముంది అంటే సమాధానం అనే అద్భుతమైనటువంటి వరం ఉంది. దాంతోపాటు
ఏముంది అంటే జయం ఉంది, విజయం ఉంది. మనిషి రకరకాల ఆహ్, సామర్థ్యాలు కలిగి, ఆ సామర్థ్యాల చొప్పున నేను విజేతను కావాలి, జయాన్ని పొందాలి అని అనుకుంటాడు. తన సామర్థ్యాలను ఉపయోగించి జయాన్ని పొందాలనుకుంటాడు ఏ మనిషైనా. కానీ సామర్థ్యాల వల్ల జయాలు రావు, విజయం రాదు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఎలా వస్తది అనంటే, సామర్థ్యాల వల్ల గాదు, సమాధానకర్త అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, ఆ శ్రమల్లో ధైర్యాన్ని తెచ్చుకున్నప్పుడు, దేవుని వాక్యానికి లోబడి ధైర్యాన్ని ప్రభువుని బట్టి తెచ్చుకున్నప్పుడు ఏం దేవుడిస్తాడంటే జయాన్నిస్తాడు, జయాన్నిస్తాడు. దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని మనం బైబిల్ నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా భూమి మీద తల్లిదండ్రులు పిల్లలు ఆహ్, వాళ్ళు సామర్థ్యాలు కలిగి ఉండాలని, ఆ సామర్థ్యాల చొప్పున లోకంలో వాళ్ళు రకరకాల పరీక్షల్లో గావచ్చు, లేతే ఉద్యోగాల్లో గావచ్చు, వ్యాపారాల్లో గావచ్చు, వాళ్ళు జయాన్ని పొందాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అయితే ఈ తండ్రి ఏం కోరుకుంటా ఉన్నాడంటే, తన పిల్లలు లోకంలో శ్రమల్లో గుండా వెళ్ళాలి. వెళ్తూ వాళ్ళు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి సమాధానంతో, నా సమాధానంతో వాళ్ళని నింపుతాను. వాళ్ళని శీలులుగా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మనకొచ్చే ప్రతి పరిస్థితి వెనుక దేవుని అనుమతి ఉంది అని ప్రతి విశ్వాసికి అర్థం కావాలి. ఎవరన్నా ఒక మాట అనవసరంగా అన్నా, ఒక పరిస్థితి మనకు వ్యతిరేకంగా మారిపోయినా, కొంతమంది మనుషులు గుంపుగూడి మన మీద రకరకాలుగా మాట్లాడుతా ఉన్నా, దాని వెనుక దేవుని అనుమతి ఉంది అనేది అర్థం చేసుకోవాలి. అయితే నేను చెప్పేది నా నోటి దూల చేత, నా నోటి దురుసు చేత తెచ్చుకున్నయి గాదు. అలానే నేను అక్రమం చేసి, అన్యాయం చేసి తెచ్చుకున్న శ్రమల గురించి నేను మాట్లాడట్లేదు. నా ప్రమేయం లేకుండా అవి అంతటా అవే పరిస్థితుల వల్ల గాని, రకరకాల వ్యక్తుల వల్ల గాని, లేదా కొంతమంది సమూహాల వల్ల గాని, లేదా దేశంలో జరిగే చట్టాల శాసనాల వల్ల గాని, ఇలా రకరకాలుగా నాకొచ్చేటువంటి శ్రమల వెనుక ఏముంది అంటే దేవుని అనుమతి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల, నా పట్ల కలిగే దేవుడు శ్రమలో గుండా నడిపిస్తాడు. ఊరికే నడిపించడు. దేవుడు ఊరికే శ్రమ ఇవ్వడు. దేవుడు పరీక్ష ఊరకే పెట్టరు ఎవరు గూడా. చదువుకునే పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడతారండి? ఓ పర్పస్ ఉంటది కదా! ప్రతి ఎగ్జామ్ వెనుక ఏముంటది? ఓ పర్పస్ ఉంటది. అవునా? కనీసం అది స్లిప్ టెస్ట్ అయినా సరే, చిన్న పరీక్ష అయినా దాని వెనుక ఏముంటది? ఏదో ఉద్దేశ్యం ఉంటది. మరి దేవాది దేవుడు ఊరికిస్తాడా పరీక్షలు? ఊరికిస్తాడా శ్రమలు? ఇవ్వడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికో, లేదా ఏదో ఒక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పడానికో, లేదా ఒక మంచి విషయం మనం అర్థం చేసుకోవడానికో, లేక ఇతరులకి ఆశీర్వాదకరంగా మన జీవిత అనుభవాల్ని మలచడానికో దేవుడు శ్రమల్ని ఇస్తాడు. శ్రమలు గుండా తీసుకెళ్తాడు. అయితే శ్రమ చాలా కష్టంగా అనిపిస్తది. బాధ పెట్టుద్ది, వేదన కలగజేస్తది, నొప్పి కలగజేస్తది. కొన్నిసార్లు లేనేమో అనిపిస్తది. నిజమిది. అయితే ప్రతి శ్రమ వెనుక దేవుని ఉద్దేశం ఉంది. ఆయన నాకేదో మంచి చేయడానికే, ఒక మంచి విషయాన్ని నేర్పడానికే, నా జీవితంలో నన్ను ఇతరులకి ఆశీర్వాదకరంగా చేయడానికే అనేది తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. శ్రమల్లో అర్థం చేసుకోవాలి. మనం బైబిల్‌లో అనేక వాక్యాలు వినుండొచ్చు. అలానే కొంతమంది బైబిల్ వాక్యాల్ని అధ్యయనం చేసుకోవడం ఉండొచ్చు. కానీ అసలైన అవసరమైన ఆత్మీయ పాఠాల్ని దేవుడు శ్రమల ద్వారానే నేర్పిస్తాడు. అంటే వాక్యం ద్వారా నేర్పించడానికి గాదు. అసలైన అవసరమైన ఆత్మీయ పాఠాలు శ్రమల్లోనే విశ్వాసి నేర్చుకుంటాడు. దేవుడు నేర్పిస్తాడు. అయితే ఈ శ్రమల అనుభవాలు గుండా వెళ్ళేటప్పుడు మనం విన్న వాక్యం, మనం చేసిన వాక్య అధ్యయనం చాలా సహాయం చేస్తాయి. చాలా ధైర్యాన్నిస్తాయి. ఏం పర్లా దేవుడున్నాడు, నాకేం గాదు, దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యాన్ని ఇవిస్తాయి. ఇక్కడ మనం ఆదికాండం 39:20లో చూసినట్టుగా యోసేపు ఏ నేరం చేయకుండానే, ఎటువంటి విచారణ కూడా జరగకుండానే యోసేపుకు శిక్ష విధింపబడింది.
ప్రపంచంలో ఏ వ్యక్తికి శిక్ష వేసినా తప్పకుండా విచారణ చేస్తారు. నువ్వేం చేశావని. ఈవెన్ ఒకడు మనల్ని కొట్టబోయే ముందు ఏంట్రా అని ఏదో చెప్పే కొడతాడు. ఊరికే కొట్టరు. సహజంగా జరిగేది. అసహజంగా జరిగేవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూస్తే ఎటువంటి విచారణ జరగకుండా యోసేపుకి శిక్ష విధింపబడింది. నిర్దోషి అయినటువంటి యోసేపు అన్యాయంగా శిక్ష పొందాడు. పాపం నేను చెయ్యను అన్నాడు. పాపం ఘోరమైన దుష్కార్యం అన్నాడు. పాపం దేవునికి విరోధం అని పాపం చేయమన్న స్త్రీతో చెప్పాడు. అంటే ఒక మాటలో ఆవిడకి మంచి చేశాడు. మంచి చెప్పాడు. అమ్మా, ఇది నీకు మంచిది కాదు. ఈ ఆలోచన తప్పు. అది దేవునికి విరోధం. దేవునికి విరోధమై ఏ మనిషి కూడా భూమి మీద మనజాలడు, సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉండడు. ఆ జీవితం వేస్ట్ అన్న సందేశాన్ని కొద్ది మాటల్లో, ఆ కొద్ది పదాల్లో యోసేపు ఆవిడికి తెలియజేశాడు. మంచి చేసినందుకు, మేలు చేసినందుకు, ఆ ఆమె క్షేమాన్ని, సమాధానాన్ని కోరి దేవుని మాటలు చెప్పినందుకు ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది, శిక్ష వచ్చింది, నిందొచ్చింది. అతని మీద రకరకాల అపోహలు వచ్చాయి. అయితే మనం చేసిన మేలుకి, మంచికి, ఎవరికైనా మేలు చేస్తున్నాం, ఎవరికైనా మంచి చేస్తా ఉన్నాం, అలానే సంఘానికి కూడా, లేదా ఇంటికి కూడా, ఇంట్లో కూడా మంచి చేస్తున్నాం, మేలు చేస్తున్నాం. మనం చేసే మేలుకి, మంచికి మనకి తిరిగి ఏం రావాలని కోరుకుంటాం అంటే మంచి రావాలని కోరుకుంటాం ఎవరైనా. అయితే శిక్ష వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, నొప్పి కలిగిస్తే, ఏమండి కూర ఎలా ఉంది అంటే నీ మొహం అన్నాడు అనుకో. కూర చాలా బాగుంది, చక్కగా ఉంది. సరే ఈ రోజన్నా కాస్త మెచ్చుకుంటాడేమని కూర ఎలా ఉంది అంటే నీ మొహం లాగా ఉందంటే. కొన్నిసార్లు ఇంట్లో, సంఘంలో, సమాజంలో, కొన్నిసార్లు కాదు చాలా సార్లు మనం చేసిన మంచికి, మేలుకి కొన్నిసార్లు నింద వస్తుంది, అవమానం వస్తుంది, శిక్ష వస్తుంది. అయితే ఇవి వచ్చినప్పుడు యోసేపు యొక్క జీవిత విధానం ఎలా ఉంది, తన ప్రవర్తన ఎలా ఉంది అని మనం చూస్తే ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుని ఉద్దేశం చొప్పునే నాకు అనుమతించబడింది అన్న ఆత్మీయ అనుభవాన్ని యోసేపు జీవితం మనకు తెలియజేస్తా ఉంది. నిజంగా ఎంత అద్భుతమైన పాఠం ఈ మాటలో రాసి ఉందో. ఈ మాటలో అన్యాయంగా శిక్ష పొందితే మేలుకు బదులు శిక్ష వస్తే, మంచికి బదులు తనకి చెరసాల ఎదురైతే యోసేపు ఎలా భావించాడంటే దేవుని ప్రణాళికలో ఇది భాగం. నాకేదో మంచి చేయడానికి, నాకేదో మంచి విషయం నేర్పించడానికి, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఒక ఆత్మీయ పాఠం నేను నేర్చుకోవడానికి దేవుడు నాకు ఈ శ్రమ అనుమతించాడు అనే ఆత్మీయ అంతస్తులో యోసేపు జీవితం ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఈ శ్రమల మార్గాన్ని ఎంచుకుంటాడు. దేవుడు ఎంచుకునే మార్గం శ్రమల మార్గం. ఇది ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, ఒక వ్యక్తిని ఒక స్థానం నుంచి పై స్థానానికి తీసుకురావడానికి, ఒక వ్యక్తిని అనేకులకు మేలుకరంగా చేయడానికి, అనేకులకు దీవెనకరంగా మార్చడానికి, ధన్యకరమైన జీవితం కావాలి అంటే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు తప్పకుండా శ్రమల మార్గంలోనే నడిపిస్తాడు. ఇది దేవుని మార్గం. అయితే లోకం మనకేం చూపిస్తుందంటే సుఖాల మార్గం, సంతోషాల మార్గం, దగ్గర మార్గం, విశాల మార్గాన్ని చూపిస్తుంది. అంటే ఏ నొప్పి లేకుండా గొప్పోడైపోవాలి, తక్కువ సమయంలో చాలా అందనంత ఎత్తులోకి ఎదగాలి, జీవితం అంతా సుఖం, సౌఖ్యం కావాలి. ఇది లోకం మనకు చూపించే మార్గం. పూర్తిగా దానికి విరుద్ధం దేవుని మార్గం. శ్రమల మార్గంలోనే దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక వ్యక్తిని చేస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ ఇంట్లో, సంఘంలో, సమాజంలో నువ్వు తక్కువగా చూడబడితే, ఒకవేళ నీకు కష్టం ఎదురైతే, ఒకవేళ నిన్ను నిందిస్తే, నీ మీద అనవసరంగా ఏమైనా మాట్లాడి నీకు నొప్పి కలిగిస్తే, శ్రమ కలిగిస్తే, దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ఇంకో పై మెట్టుకు తీసుకుపోబోతున్నాడు, నిన్ను పైకెత్తబోతా ఉన్నాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయబోతున్నాడు అనే ఆనందాన్ని నువ్వు పొందాలి. అలా ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు నన్ను ఏదో ఒక ఉన్నతమైన స్థితికి నడిపించబోతా ఉన్నాడు,
ఆయన పర్పస్ నా జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. ఏదో ఒక మంచి విషయాన్ని నాకు నేర్పబోతా ఉన్నాడు. నేను నేర్చుకోవడానికి ధైర్యం తెచ్చుకొని సిద్ధంగా ఉంటాను. ఈ శ్రమల్లో ఒక మంచి నేర్చుకుంటాను నేను అనే దృక్పథం మనం కలిగి ఉండాలి. జాన్ బన్యన్ యేసుక్రీస్తుని రక్షకుడు, దేవుడు, ఆయన ద్వారానే నిత్యత్వం అని ప్రకటిస్తా ఉన్నందుకు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారంటే పిలిచారు. పిలిచి విచారణ ఏం జరపకుండా 3 నెలలు చెరసాలు వేశారు. 3 నెలలు చెరసాలు వేసిన తర్వాత బయటికి తెచ్చి అప్పుడు విచారిస్తూ ఏమన్నారంటే, ఆ జడ్జి అన్నమాట, నువ్వు యేసుక్రీస్తు మాత్రమే మార్గం అని అని అనకుండా మేము చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చేసేటువంటి బోధ కరెక్ట్ అని చెప్పి నీ బోధను వెనక్కి తీసుకుంటే నీకు జైలు నుంచి విడుదల ఇస్తామన్నారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అలా ఎందుకు అంది అని అంటే వాళ్ళ బోధ వేరు. అప్పుడు వాళ్ళ బోధ వేరు. రకరకాల విగ్రహాలతో నింపబడినటువంటి బోధ ఉండేది. అందుకని వాళ్ళ గిట్ల ఆయన అన్నాడు, నేను చెప్పే సత్యం నుంచి ఈ ఈ 3 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సత్యంలో ఇంకా బలంగా నిలబడాలి అనేది నాకు అర్థమైంది. నేనేమాత్రం వెనక్కి తీయను అన్నాడు. అందుకని 7 సంవత్సరాలు పొడిగించారు జైల్ని. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిచి అడిగితే మళ్ళీ అదే మాట చెప్పాడు. అదే మాట చెబితే మళ్ళీ 7 సంవత్సరాలు పొడిగించారు. 14 సంవత్సరాలు అన్యాయంగా జైల్లో వేస్తే ఆయన జైల్లో యాత్రికుని ప్రయాణం అనేటువంటి అద్భుతమైన పుస్తకాన్ని రాయడానికి దేవుడు సహాయం చేశాడు. అనేకుల ఆత్మీయ జీవితాలని బలపరచడానికి ఆ పుస్తకం ఎంతో దోహదపడతా ఉంది. బైబిల్ తర్వాత అత్యధికంగా మూడిపోయినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక వ్యక్తి విశ్వాస కాదా అని ఎలా తెలుసుకుంటాం అంటే, శ్రమలలో అతని ప్రవర్తన. శ్రమల్లో అతని ప్రవర్తన. ఏమండి, ఒకటి వస్త్రమా, బంగారమా, ఒక ఖనిజం దొరికితే, ముడి ఖనిజం, అది ఏంటి అని తెలియాలంటే దాన్ని ఏం చేయాలా? రాపిడికి గురి చేయాలి. బాగా రాపిడికి గురి చేసి దాన్ని పదును పెడతా ఉంటే అది ఏ ఖనిజం అప్పుడు తెలుస్తుంది. అవునా? నువ్వేంటి, నీ విశ్వాసం ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, శ్రమల్లో గుండా. ఎంత శ్రమల్లో గుండా నువ్వు వెళ్తావో అంత నువ్వు ఎవరివైనా తెలుస్తుంది. చాలా మంది విశ్వాసులే కొద్దిగా నొప్పి తగిలితే, ఒక్క మాట అంటే అనవసరంగా వాళ్ళ జోలి పోతే ఉందే వాళ్ళ సంగతి చూస్తారు, నన్ను అంటావా అని. నీ విశ్వాసం అది, మరి నువ్వు అదే బయట పెట్టుకుంటున్నావు, నా విశ్వాసం ఇదని. బైబిల్లో దేవుని గురించి రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. ఎవరంటండి? సర్వ సృష్టికర్త. సమస్తము నోటి మాట చేత సృజించిన వాడు, తన నోటి మాట చేత సమస్తమును నిర్వహించుతున్నవాడు. ఇవన్నీ ఇలా ఉండాలి అని ఏర్పరిచి వాటి ప్రకారం వాటిని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, మాట మాత్రం చేత ఏదైనా చేయగలిగినటువంటి అద్భుతమైన దేవుడు నోరు తెరవలేదు. మనం ఎన్నిసార్లు అనవసరంగా నోరు తెరుస్తామో వాళ్ళ మీద, ఏళ్ల మీద. అసలు ఇంకా మనకి శ్రమ రాకముందే ఎవరన్నా చేస్తారేమో అని తెలిసిందంటే చాలు ఎన్ని ఆలోచిస్తాం, ఎన్ని ఊహిస్తాం. ఏమండి, నీ మీద పడే ఒక్క మాట, దెబ్బ ఎవరి మీద పడుద్ది? మొదట మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును అన్న హామీ దేవుడిస్తే, వాగ్దానం దేవుడిస్తే, ఆ దేవుడిని నువ్వు విశ్వసిస్తే ఎందుకు ఇతరులు ఏదో అంటారని, ఏదో చేస్తారని భయపడటం ఎందుకు? ఏమండి, ఒక మాట ఉందండి, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను. ఏ వాగ్దానం అండి! అసలు కీర్తనలు చదువుతా ఉంటే ఇంత ప్రేమించడానికి నేను ఎవడిని, అసలు ఏ పాటి వాడిని అనిపిస్తుంది. ఇన్ని వాగ్దానాలు మనం ఉంచుకొని అన్ని జనుల్లాగా నన్ను అనొద్దు, నా జోలికి రావద్దు, నా జోలికి వచ్చావా అంటే మన విశ్వాసం ఏమని చెప్తున్నాం? శ్రమలలోనే ఒక వ్యక్తి విశ్వాసి కాదు, అవునా కాదా అనేది తేల్చబడుద్ది, రుజువు చేయబడుద్ది అని వాక్యం చెప్తా ఉంది. కొన్ని సంగతులు మేము ముందుంచుతాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వెళ్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనమును పోయినని ఆగండి. ఏం చూశారు వాళ్ళు? ఒక వ్యక్తి జీవితం వాళ్ళు వాడుకుంటా ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తా ఉన్నారు ఆ వ్యక్తి మీద, ఆ బాలిక మీద, ఆ చిన్నదాని మీద.
వాళ్ళు చూసింది ఏంటంటే ఈ అమ్మాయి జీవితం ఏంది, ఈ అమ్మాయి బతుకేంది, ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి, ఇది చూడాల. వాళ్ళు ఏం చూశారు? చదవండి అక్కడ. ఆ ఆ అమ్మాయిలో వాళ్ళకి కనపడింది ఏంటంటే లాభం. ఆ అమ్మాయిలో వాళ్ళకి కనపడింది ఏంటి? లాభం మాత్రమే, జీవితం కాదు. ఈ రోజు సమాజం చెడిపోవడానికి కారణం ఏంటంటే, ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటంటే, వ్యక్తుల్లో మరొక వ్యక్తులు ఏం చూస్తున్నారంటే లాభాన్ని చూస్తున్నారు. ఈడు నాకు ఉపయోగపడతాడా, ఈడు ఎంతవరకు ప్రయోజనం, ఈడి వల్ల నాకేం వస్తుంది, ఇదే చూస్తున్నారు తప్ప అది దేవుడిచ్చిన జీవితం. ఆ జీవితం ధన్యం కావాలి, ఆ జీవితం పాపం నుంచి విడుదల పొందాలి, ఆ జీవితం ప్రభువుకి అంకితం కావాలి. ఈ కోణంలో చోట్ల మనుషుల్ని, ఈవెన్ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు, వీళ్ళ ఆశల్ని వాళ్ళలో తీర్చుకోవాలని చూస్తారు. చాలా పాపం అది, చాలా పాపం అది. దేవుని ఉద్దేశాలు మన పిల్లల్లో నెరవేరాలి తప్ప మన ఆశల కోరికలు తీర్చుకోవడానికి కాదు పిల్లల్ని ఇచ్చింది దేవుడు. ఇది గమనించాలి. చాలా మంది ఒత్తిడికి లోనై వైద్య రంగంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య దానికి సంబంధించిన ఇండియాలో ఉన్నటువంటి ఆ కమిటీ దీని మీద చాలా తీవ్రమైనటువంటి కొన్ని పాస్ చేసింది. మెడికల్ కౌన్సిల్ చాలా కొన్ని పాస్ చేసింది. వైద్యుల మీద ఇంత ఒత్తిడి పెంచబాకండి మీరు, వాళ్ళకి ఇలా ఉండే అని చెప్పి కొన్ని నియమాలు జారీ చేసింది. ఒక్క వైద్యుల్లోనే కాదు, ఎంతమందిని మనం స్టూడెంట్స్ లో చూస్తాం ఈ ఎగ్జామ్స్ ఆ ఒత్తిడి తట్టుకోలేక. ఒక పక్క టీచర్స్ ఏమో వాళ్ళ పై అధికారుల మీద ఉన్నటువంటి ఒత్తిడిని బట్టి చదవండి రా అని వెంటపడుతుంటారు. ఈ అధికారులేమో వాళ్ళ జిల్లా స్థాయిలో, వాళ్ళ రాష్ట్ర స్థాయిలో 100% తెప్పిస్తే ఆయనకి ఏదో కాలు ఎగరేయచ్చు అని ఆయన ఒత్తిడి చేస్తుంటాడు టీచర్ల మీద. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లాడు గొప్పోడు కావాలని ఎవరికైనా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా మా వాడు ఎట్లా చదువుతున్నాడు అని అడుగుతుంటారు. మంచిదే, తప్పేం కాదు. అయితే అది ఏమవుతుందంటే పిల్లాడి మీద ఒత్తిడికి కారణం అవుతుంది. చివరికి చాలా మంది పిల్లలు అసలు చదువు అనేదే చదవకుండా ఇంకా వేరే వ్యాపకాలకి, ఈవెన్ 8th నుంచే మత్తు పదార్థాలకి అలవాటు పడినటువంటి పిల్లలు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది వాస్తవం. క్లాసులో టీచర్లను తంతనారు, తెలుసా మీకు? తంతనారు. ఇక్కడే మనకి పెదనందిపాడు దగ్గర ఒక హెడ్ మాస్టర్, ఒక ఆవిడ హెడ్ మిస్ట్రెస్ పోలీసు కేసు పెట్టింది. మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే క్లాసుల్లో పాఠాలు చెప్తామని. మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? అసలు పేపర్లో వచ్చింది ఈ సంఘటన. పోలీసు ప్రొటెక్షన్ లేకుండా మేము చెప్పలేం. మనిషి ఏం చూస్తున్నాడంటే తోటి మనిషిలో ఇతను దేవునికి సంబంధించిన వాడు, దేవునికి ఉపయోగపడాల్సిన వాడు అన్న దృష్టితో చూడకుండా లాభాన్ని చూస్తున్నారు మనుషులు, లాభాన్ని చూస్తున్నారు. రెండోది చూద్దాం కింద. పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమిలమైన మన పట్టణంలో గలిబిలి చేయిస్తున్నారని చెప్పారు. సరే, వాళ్ళేమో లాభ సాధన చూశారు, వీళ్ళేమో ఏం చూశారంటే తమ పట్టణం చెడిపోతుందని, గలిబిలి అవుతుందని, ఏదో గందరగోళం అవుతుందని వాళ్ళు చూశారు. అయితే పౌలు శీలలు ఏం చూశారంటే ఆ అమ్మాయిలో దేవుడు లేని జీవితాన్ని చూశారు. ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది అని చూశారు. ఈ అమ్మాయి జీవితం ఇంత ఇంత పనికిమాలిన జీవితానిక, ప్రయోజనకరమైన జీవితం జీవించాల్సిన ఈ అమ్మాయి, ప్రభువు కోసం బతకాల్సిన ఈ అమ్మాయి ప్రయోజనం లేని పనికిమాలిన జీవితం, పనికిమాలిన మాటలు చెప్తూ, సోది చెప్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని బాధతో, వేదనతో ప్రభు ఇచ్చిన ఆత్మీయ భారంతో చూశారు. ప్రియ విశ్వాసి, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కళ్ళతో చూస్తున్నాం? మనం ఏ కళ్ళతో చూస్తున్నాం? ఎటువంటి దృష్టి మనకుంది? చాలా మంది మనకు నచ్చరు, నిజం. చాలా మందికి మనం వ్యతిరేకంగా చూస్తాం, వ్యతిరేకంగా మాట్లాడతాం. ఎందుకు? దేవుని ఆత్మ ఉండాలండి లోపల. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు లోకముని ఎంతో ఏ మంచి ఉందని అండి. ఏ మంచి లేని నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చి కొనుక్కుంటే మనం ఏ దృష్టితో చూడాలి? ఇతరుల మనుషుల్ని, సమాజాన్ని ఎలా చూడాలా? ప్రేమతో చూడాలి.
ప్రేమతో సువార్త చెప్పాలండి. ప్రేమతో ఆ ప్రేమతో చూసినప్పుడు ఇట్లా చాపలు ఖాళీగా ఉండవు. ఖాళీగా ఉండవు. పని చేస్తాం ప్రభువు కోసం. ప్రయాసపడతాం. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తాం. ప్రభువా, ఎంతో మంది జీవితాలు లోకంలో లాభం కోసం పాడు చేసుకుంటున్నారు. లోకంలో అంతా నష్టమే, లాభమే లేదు. ప్రభు దగ్గర ఉంది లాభం. ప్రభు దగ్గర ఉంది ప్రయోజనం. అది తెలియక మనం ఎలా చూస్తున్నాం అనే దాని మీద మనం దేవుని బిడ్డలమా, విశ్వాసమా కాదా అనేది తెలుస్తుంది. మన చూపు ఎలా ఉంది, మన మానసిక దృష్టి ఎలా ఉంది, ఇది దేవుడు చూస్తాడు. ఇది దేవుడు చూస్తాడు. ఇక్కడ మనం చూస్తే దయ్యం పట్టి నాశనం అయిపోతున్నటువంటి చిన్నదాన్ని సమాజం ఎలా చూసింది, ఆమె యొక్క యజమానులు ఎలా చూశారు, పౌలు శీలలు ఎలా చూశారు అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ అమ్మాయికి మేలు చేయాలని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని ఆ పనికి మాలిన నిష్ప్రయోజనమైన ఆ దయ్యం పట్టినటువంటి ఆ స్థితి నుంచి ప్రభువుకి అప్పగించేటువంటి జీవితానికి నడిపించాలని ఆశపడ్డారు. ముందు ఆ అమ్మాయిని బాగు చేయాలని ఇష్టపడ్డారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ అమ్మాయిలో నుంచి ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి బాగుపడింది. బాగుపడిన తర్వాత పరిస్థితి ఏంటంటే, మేలుకు ఏమొచ్చింది వీళ్ళకి? చూడండి ఏమొచ్చిందో. 22వ వచనం. ఏమంటే దొమ్మిగా రావటం అంటే అర్థమైంది. దొమ్మిగా రావటం అంటే అర్థమైంది అంటే విచారణ ఏం చేయరు దొమ్మిగా వచ్చేవాళ్ళు. అది రైటా కాదా కనుక్కోరు. గుంపుగా వస్తారు, ఒక్కసారి ఎగబడతారు. ఇప్పుడు అదే చూస్తాం సువార్త చెప్పే వాళ్ళ దగ్గర, సంఘాల్లో జరుగుతుంది అదే. దొమ్మిగా వస్తారు. మంచిగా చెడా, ఏం జరిగింది, అసలు ఏంటి, అస్సలు ఆలోచించరు. దొమ్మిగా రావటం అంటే అది. అసలు వివేచించరు, ఆలోచించరు. మెదడు కూడా పనిచేయదు. ఇంకంతే. ఆ బస్సు పోతా ఉంటది, తగలబెట్టరా అంటాడు ఎవడో, తగలబెడతారు. వీడు ఆలోచించడు, అరే ఇది మన పన్నులతోనే అది కొనుక్కుంది. ఒక బస్సు ఉంటే డ్రైవరు కండక్టరు జీవనోపాధి పొందుతారు. దానివల్ల అనేక మంది ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది. మనకి సరైన సౌకర్యాలు కల్పిస్తారు. మనం మన సొమ్ముతోటి కొనుక్కున్న బస్సుని మనం తగలబెట్టడం ఏందని ఆలోచించరు, తగలబెట్టేస్తారు. యుద్ధం వల్ల కూడా జరుగుతుంది అదే. యుద్ధం వల్ల కూడా జరుగుతుంది. సరే, ఇక్కడ మనం వస్తే దొమ్మిగా వచ్చారంట. ఆలోచించకుండా, అస్సలు ఆలోచించకుండా మీదకి వచ్చేసారు. ఆ తర్వాత వీళ్ళు న్యాయాధిపతులు. న్యాయాధిపతులు వస్త్రాలు లాగే ముందు ఏం చేయాలండి, ఏం చేశాడు వీడు అని అడగొద్దు. ఇది న్యాయాధిపతులు. వీళ్ళు న్యాయాధిపతులు. మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నాడంటే, ఉమ్మడి పౌర స్మృతి అంటే అందరికీ ఒకే నియమాలు. క్రిస్టియన్స్ అని లేదు, ముస్లిమ్స్ అని లేదు, హిందూస్ అని లేదు. అందరికీ ఒకే చట్టం తీసుకురావాలి అని చెప్పి, ఇదే సమయం అని చెప్పి మొన్న ఒక జడ్జిమెంట్ సందర్భంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడితే పేపర్లో వచ్చింది ఈ విషయాలు. చాలా డేంజర్ లో ఉన్నాం మనం. అయితే ప్రభు ఉన్నాడు మనకి. అది చాలా అపాయంలో ఉన్నాం, కానీ మనకెవరున్నారు? ప్రభు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే న్యాయాధిపతులు అంటే వాళ్ళు, కానీ విచారించకుండా వస్త్రాలు లాగారంట. ఎంత అవమానం అండి. నా ఒంటి మీద బట్టలు లాగేస్తే నన్ను అడగకుండా, నా మీద దౌర్జన్యంగా దొమ్మిగా విచారణ చేయకుండా నా మీద బట్టలు లాగేస్తే ఎంత అవమానం ఆలోచించండి. తర్వాత లాగివేసి వారి బెత్తములతో కొట్టాలి. ఏం చేస్తే బెత్తాలతో కొట్టాలా? న్యాయం చేస్తే, మంచి చేస్తే, మేలు చేస్తే, ఒక జీవితాన్ని బాగు చేస్తే, ఆ అమ్మాయికి నువ్వు జీవించిక మంచిగా బతుకు అని అంటే ఆ అవకాశం ఇస్తే ఏం చేశారు? బెత్తాలతో కొట్టారు. 23 వారు చాలా దెబ్బలు కొట్టి, ఎన్ని కొట్టారంట? దొమ్మిగా వచ్చిన జనం కొట్టండ్రా అన్నారు, కొట్టడం మొదలు పెట్టారండి. కొట్టండ్రా వాళ్ళని అన్నారు, కొట్టడం మొదలు పెట్టారు. దానికి అర్థం లేదు, అర్థం లేదు. ఎన్ని దెబ్బలు తిన్నారోనండి, ఎన్ని దెబ్బలు తిన్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు కొట్టుంటాడు. కాలుతో కొట్టేవాడు కాలుతో, చేత్తో కొట్టేవాడు చేత్తో, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. ఇంత కొట్టిన తర్వాత ఏం చేశారంట? చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టేవాళ్ళు. ఏమన్నా టెర్రరిస్టులా, క్రిమినల్సా, ఎవరినన్నా హత్య చేశారా, ఏమన్నా దుర్మార్గం చేశారా? ఏం చేశారంట? చెరసాలలో భద్రంగా కనిపెట్టాలని అంట. అసలు మానసికంగా ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. అట్లా చేస్తే శరీరం తర్వాత సంగతి, మానసికంగా ఎంత తీవ్రమైన వేదనకు గురవుతాం. మంచి చేస్తే
మేలు చేస్తే. ఇలాంటి సందర్భం మన జీవితంలో ఎవరికన్నా వచ్చిందండి? అంటే సుఖంగా, సౌకర్యంగా ఉన్నాం కాబట్టి శ్రమ అనుభవించం మనం అది. మాట పడం. ఇంత పడినోళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంత పడినోళ్ళు ఏం చేశారు? కీర్తనలు పాడారంటండి. ఆడుందా? ప్రార్థన చేశారంటండి. మరి మనం ఏం చేస్తాం? శాపాలు పెడతాం. ఎవడు మనకు అడ్డొస్తాడో చూసుకుంటాం. మన తరపున ఎవడొచ్చి అవతలోడిని ఢీకొంటాడో చూస్తాం. ఇలా ప్లాన్‌లేస్తాం మనం. విశ్వాసులు అంటాం మళ్ళీ మనమే విశ్వాసులు అంటాం. శ్రమ నువ్వు నువ్వు విశ్వాసివా కాదా రుజువు చేస్తది. వీళ్ళు విశ్వాసులా కాదా అంటే పరలోకం రుజువుపరుస్తుంది వాళ్ళు విశ్వాసులే అని. అందుకే బైబిల్‌లో రాయించారు. శ్రమ మన విశ్వాసమా కాదా అని తెలుస్తది. ఇక్కడ మనం చూస్తే మనం మేలు, మంచి చేసినా మనకి శ్రమొస్తే, శిక్షొస్తే, బాధొస్తే, కష్టమొస్తే ఏం చేయాలంటే సంతోషంగా దేవుడు ఏదో నేర్పించడానికి నాకు ఈ పరిస్థితి అనుమతించాడు. నన్ను ఆత్మీయంగా ఎదిగింపజేయడానికి దేవుడు నాకు ఈ పరిస్థితి ఉద్దేశించాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఒక ఆత్మీయ మెట్టు ఎదగడానికి నాకు ఆ పరిస్థితి ఇచ్చాడు అని ఆలోచించేవాళ్ళు ఆత్మీయులు, విశ్వాసులు. ఇది వాక్యం చెప్తామని. అలా గనక ఆలోచించగలిగితే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? జయాన్ని ఇస్తాడు. పై మెట్లోకి తీసుకెళ్తాడు. ఆత్మీయంగా ఎదిగింపజేస్తాడు. నన్ను అన్నారు అని ఎప్పుడు గింజుకోబాకండి. వీళ్ళని ఏం చేశారండి? బట్టలు లాగేశారు, దొమ్మిగా వచ్చారు, చాలా దెబ్బలు కొట్టారు. ఇంకా చెరసాల్లో పడేసి ఏం చేశారు? బొండకేసి బిగించారు, బొండ వేసి బిగించారు. ఎంత దారుణమో చూడండి. అయితే వాళ్ళ లోపల నుంచి ఏమొచ్చినాయి? కీర్తనలు, ప్రార్థనలు. ఇది మనకు ఆత్మీయ పాఠం అండి. వాళ్ళు పడిన శ్రమ మనకేంది? ఆత్మీయ ఆశీర్వాదకరమైన పాఠంగా దేవుడు బైబిల్లో మన కోసం రాయించాడు. ఇప్పుడు 16:25 చూడండి. అపోస్తుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు ఏం చేశారంటే కీర్తనలు పాడుతూ. మధ్యరాత్రి దాకా ఎందుకు ఆగారు? రాత్రి దాకా ఎందుకు ఆగారండి? ఎందుకు ఆగారు అని అంటే మొదట్లో కాస్త భోజనం పెట్టడం ఏదో చేస్తారు కదా. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వీళ్ళ లోపల నుంచి ఏమొచ్చిందంట? ఆలోచిస్తా ఉన్నారు. దెబ్బలు, నొప్పి, బాధ ఇవన్నీ ఆలోచిస్తా చివరికి ఏం నిర్ణయించారంటే మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుడేదో తన కార్యం చేయబోతా ఉన్నాడు, అందుకే ఈ పరిస్థితి మనకి అనుమతించాడు అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు. నిర్ణయానికి వచ్చి ఇక పాఠం మొదలుపెట్టారు. అది ఇక్కడ మనం చూసేది. విశ్వాసిగా నీవు నేను మనకొచ్చే కీడులు, అంటే దేవుడు అనుమతించే కీడులు, శ్రమలు, హింసలు, వేదన, నొప్పి, వ్యతిరేకమైనటువంటి మాటలు, వీటన్నిటిలో కూడా విశ్వాసంతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. విశ్వాసులుగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. 1 పేతురు 2:20. 1 పేతురు 2:20. అలా ప్రవర్తిస్తే ఏమైంది అనంటే ఆ జైలు అధికారి, ఆ ఇంటి వారందరూ, ఆ చెరసాల్లో ఖైదీలు అందరూ కూర్చున్నారు. పౌలుకి ఏమొచ్చిందంటే అవకాశం, సువార్త చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు. అక్కడ సువార్త చెప్పాడు. అనేక మంది ఆ జైలు అధికారి, ఇంటి వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఖైదీల్లో కూడా అనేక మంది నమ్ముకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఫిలిప్పీ సంఘం ఏర్పడింది. ఒక సంఘం ఏర్పడాలంటే విశ్వాసి ప్రసవ వేదన అనే శ్రమల్లో గుండా వెళ్ళాలి. ఊరికే సంఘాలు ఏర్పడు. కొంతమంది మాటలు చెప్తారు, అదని ఇదని మాటలుగా చెప్పాల్సింది ప్రసవ వేదన. 1 పేతురు 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఏమవుద్ది? దేవుడు అంటాడంట, సర్వ సృష్టిని వెలుగు కమ్మని పలుగ్గా ఏమైందండి? వెలుగు కలిగింది. దేవుడు ఏమన్నాడు? మంచిది అని చూశాడంట.
అలానే నీవు నేను మేలు చేసి హింస పొందినప్పుడు, మేలు చేసి శ్రమ పొందినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు దేవుడు అంటాడంట, మంచిది, మంచిది. వీడిని నేను ఇంకా ఆశీర్వదిస్తా. వీడిని నేను ఇంకా పై మెట్లోకి నడిపిస్తా. వీడిని అనేకులకు బుద్ధి చెప్పేవాడిగా చేస్తా. అప్పుడు అనుకుంటాడట దేవుడు. ఎప్పుడు? మేలు చేసి బాధ అనుభవించినప్పుడు. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీ 12:5-6 చూద్దాం. హెబ్రీ 12:5-6. ప్రభువు చేయు శిక్షను ఏం చేయకూడదండి? తృణీకరించడం అంటే తృణీకరించకము అని ఉంది కదండి అక్కడ. తృణీకరించడం అంటే అర్థమైంది. మనకి ఇంట్లో పిల్లలే నేర్పుతారు తృణీకరించడం అంటే ఏందో. ఒరే ఆడు కూర్చోరా అంటే అంటాడు, అటు కూర్చుంటాడు. మనం వాడు తిరగని ఏం చేస్తాడు? ఆడు ఉండడు. అరే ఇక్కడ కూర్చోమన్నాను కదరా అంటాం మనం కదా. అంటే మాట వినకపోవడాన్ని, లక్ష్య పెట్టకపోవడాన్ని, తన మనసులో మనం చెప్పిన దాని మీద, అంటే దేవుడు చెప్పిన దాని మీద కాకుండా దేవుడు చెప్పని దాని మీద, లేదా చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడాన్నే ఏమంటాం? తృణీకరించడం. తృణీకరించడం. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటాడు. సత్యానికి సాక్షులుగా ఉండండి అంటాడు. నా సువార్త ప్రకటించండి అంటాడు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండండి, లోకానికి వేరే బతకండి అంటాడు. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దానికి వేరుగా చేస్తాం. లోక పద్ధతులు, లోకాచారాలు, అసలు పెళ్లిళ్ళు మొదలైతే చాలు ఇక అవన్నీ వస్తాయి. ఇవన్నీ పెళ్లి ఏమన్నా వ్యాపారం? నువ్వు నాకేమిస్తావు, నువ్వు మాకేం పెడతావు? బిజినెస్ అండి పెళ్ళంటే. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఒక అతను, మా ఆవిడ ఇంట్లో వంట ఉండట్లేదు, పని చేయట్లేదు, అందుకని విడాకులు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. నువ్వు పని మనిషి కోసం భార్యం చేసుకున్నావా, నీ సహా భాగస్వామి కోసం భార్యం చేసుకున్నావా అని అడిగింది. చెప్పండి, దేనికోసం భార్య? ఇంట్లో పని చేయడానిక? చెప్పట్లేదు. కష్టంగా ఉంది కదా. దేనికండి అసలు పెళ్లి? దేనికంటే ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండడానికి, ఇద్దరు కలిసి దేవునికి సాక్షులుగా ఉండడానికి. అది పెళ్లి. ఇక తర్వాత పనుల విభజన అనేది తర్వాత సంగతి. మొట్టమొదటి ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండడానికి జీవితాంతం. అదండి పెళ్లి. పెళ్ళి అది. దీని అర్థం మారిపోయింది. వ్యాపారం చేసేసారు. వ్యాపారం. విశ్వాసులే. తృణీకరించడం అంటే అదే. తృణీకరించడం. వాక్యం ఒకటి చెప్పుద్ది, నేను ఒక్కొక్కటి చేస్తా. తృణీకరించడం. తర్వాత తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు రే అంటే రే అని దేవుడు అన్నాడు అనుకో, ఆగు అన్నాడు, మనం ఏం చేస్తాం? ఆగం. అది చెయ్యొద్దు అంటాడు, చెయ్యకుండా ఉండం. చెయ్యి అంటాడు, చెయ్యం. ఏంటిది? విసుకోవడం. ఏది నువ్వు ఎవరు కట్ట చెప్తావు? నేను ఇదే చేస్తాను అంటే దాన్ని ఏంది? విసుక్కోవడం అంటారు దాన్ని. తృణీకరించడం, విసుక్కోవడం. తర్వాత ప్రభువు తాను ప్రేమించు అని ఏం చేస్తాడు? ఏం చేస్తాడంటే అంటే క్రమశిక్షణ చేస్తాడు. శిక్షించి అనే దగ్గర మనం ఏ పదం వాడాలంటే క్రమశిక్షణ చేస్తాడు. క్రమశిక్షణ. తర్వాత తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడు? దండిస్తాడు, దెబ్బ కొడతాడు. ఇటు కాదు, ఇటురా అని ఒక దెబ్బేస్తాడు, దండిస్తాడు. సంఖ్యాకాండం 14. మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతాను, చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. సర్వ సమాజం ఏం చేస్తుందంటే ఎలుగెత్తి కేకలేస్తుంది. వీళ్ళు ఎలుగెత్తి కేకలేయడానికి కారణం ఒక్కసారి ఆలోచిద్దాం. వాళ్ళ కణాను కనుసూపు మేరలో ఉంది. అటు చూస్తే కనపడుతుంది. పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుడు వాగ్దానం చేసిన దేశం. గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్టుగా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి ఆ కీకారణ్యంలో పాములు, విషసర్పాలు భయంకరంగా ఉన్నటువంటి భీకర అరణ్యంలో, నీళ్లు లేని ఆ ప్రదేశంలో నీళ్ళిచ్చి, ఆకాశం నుంచి ఆహారం ఇచ్చి 40 సంవత్సరాలు మోసి కనుచూపు మేరలో ఆ కణాన్ని ఆ దేవుడు కొన్ని సంవత్సరాల పాటు నడిపించి కణాన్ని దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు కనుచూపు మేరలో కణాన్ని చూస్తూ ఏం చేశారంట? ఎలుగెత్తి చెప్పండి, ఎలుగెత్తి
కేకలేసింది ఆనందంతో కాదు, సంతోషంతో కాదు, భయంతో, అపనమ్మకంతో, సందేహంతో, అనుమానంతో, దేవుని మీద ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా వ్యతిరేకంగా వాళ్ళు కేకలేశారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, అది నమ్మారు. 2 మంచి సమాచారం చెప్పారు, దాన్ని నమ్మల. మంచిని నమ్మల, చెడుని నమ్మారు. కేకలేశారు. పైగా ఎలుగెత్తి కేకలేశారంట. ఆ తర్వాత ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. ఏమండి, సర్వ సమాజం అంటే దగ్గర 20 లక్షల పైబడినటువంటి కాలబలం కలిగినటువంటి ఆ ప్రజలు అంతమంది ఎలుగెత్తి ఏడిస్తే ఎట్లుంటదండి? అంత భయంకరంగా ఉంటది వాతావరణం, చాలా భయంకరం. అంతమంది అలా ఎలుగెత్తి ఏడ్చారంట. ఆ తర్వాత మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల మీద ఏం చేశారంట? సణుక్కున్నారంట. అంతమంది ఇద్దరు వ్యక్తుల మీద సణుక్కుంటా ఉంటే, ఆ సణుగుడు వాళ్ళకి వినపడతా ఉంటే ఎలా భరించారండి వాళ్ళు, మోషే అహరోనులు? ఇప్పుడు మీరందరూ అక్కడ కూర్చొని వింటున్నట్టుగా వింటానే మధ్యలో అంటా ఉన్నారు అనుకోండి, ఎంతసేపు చెప్తాడు ఈయన, అసలు ఏం చెప్తున్నాడు ఈయన, ఎవడండి ఈయన పెట్టింది ఎవరు అంటా ఉన్నారు అనుకోండి, నాకు వినపడుతున్నాయి అనుకోండి, నేను చెప్పగలను, అసలు నేను నిలబడగలను ఇలాగా? మోషే అహరోనులు ఎలా నిలబడ్డారు ఆ సర్వ సమాజం మధ్య? అంతమంది సణుగుతుంటే, అంతమంది ఎలుగెత్తి అడుస్తుంటే, అంతమంది ఎలుగెత్తి వాళ్ళ నడిపింపుకు విరోధంగా, వాళ్ళ నాయకత్వానికి విరోధంగా కేకలేస్తుంటే ఎలా భరించారంటే ఒక్కటే, శ్రమలు దేవుడు అనుమతించేది తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి. ఏదో మంచి ఉద్దేశం ఉంది. నమ్మారండి, ఆ భక్తులు నమ్మారు, అందుకే తట్టుకోగలిగారు, ధైర్యం తెచ్చుకున్నారు. అంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎంత ధైర్యం అండి నిలబడటానికి ఆ సమాజం మధ్య? వాళ్ళకి ఏమైందంటే ధైర్యం వచ్చింది, దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇది వాక్యం చెప్తామని. శ్రమలో ఇశ్రాయేలీయులు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి కష్టం వచ్చినప్పుడు, అవునా? కానీ వాళ్ళు దేన్ని ఎంచుకున్నారు? కేకలేయటాన్ని ఎంచుకున్నారు. ఆప్షన్ చూడండి, శ్రమ వచ్చినప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేయాల్సిందే, ఏం చేశారు వాళ్ళు? కేకలు ఎంచుకున్నారు. ఈవెన్ మనం కూడా అంతే, దేన్ని ఎంచుకుంటాం? ఇంట్లో కేకలనా ప్రార్థన? సంఘంలో కూడా దేన్ని ఎంచుకుంటాం? సమాజంలో ఏం ఎంచుకుంటాం? చూసే దేవుడు ఉన్నాడు. కన్నిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వింటాడండి. ఆయన వింటాడు, నేను చూస్తాడు. ఆయన చూసి దేవుడు రాయించాడు. ఆ తర్వాత చూడండి, వాళ్ళు ఏం చేశారంట? ఆ ఎలుగెత్తి ఏడ్చారంట. ఆ ఏడుపేదో తమ పాపం విషయంలో ఏడితే ఎంత బాగుండేదో. ప్రభువా, ఏ పాపం చేశాం, మమ్మల్ని క్షమించయ్యా, మేము పాపులం అయ్యా, మా ఆలోచనలు సరిగా లేవు ప్రభువా, మేము కష్టాన్ని చూసి ఏదేదో ఊహిస్తున్నాం ప్రభువా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని శుద్ధీకరించయ్యా అని ఆ రాత్రి అంతా ఎలుగెత్తి ఏడ్చే ఆ ఏడుపు, పశ్చాత్తాపం ఏడిస్తే పొద్దున్న ఏం జరిగేది? కళ్ళ ముందు కనానీలందరూ నేల వాలి ఉండేవాళ్ళు, అవునా కాదా? చేయగలరా లేదా దేవుడు? చెప్పండి. దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? మిద్యానీయులు, మెయోనీయులు, అమ్మోనీయులు వాళ్ళందరూ ఏమయ్యారండి? శవాలని చచ్చిపెడుతుంటే 3 రోజులు వాళ్ళ ధరించినటువంటి ఆభరణాలు, ఆయుధాలు సమకూర్చుకున్నారంట. 3 దినాలు. అలా చేయలేడా దేవుడు? వీళ్ళు ఎలుగెత్తి ఏడ్చారు, కానీ పశ్చాత్తాపంతో ఏడవల. మనం ఎలా ఏడుస్తున్నాం అంటే, మన ఏడుపులేంటి? ఇంట్లో, సంఘంలో, సమాజంలో కొంతమంది ఏడుస్తుంటారు ఎవరి మీద ఒకబడి, వాళ్ళేనా వీళ్ళేనా అని ఏడుస్తుంటారు. ఇదే ఏడుపు చాలా మందికి. సరే, ఎన్ని ఏడ్చినా విశ్వాసులుగా మనం ఏం చేయాలి? ప్రభు వైపు చూడాలి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, పిరికితనంగా ఉండకూడదు, అమ్మో ఏమవుద్దో భయపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. మనం ధైర్యం తెచ్చుకుంటే సమాధానం దేవుడిస్తాడు. ఇది వాక్యం చెప్తా ఉంది. వాళ్ళు దేవుని పరాక్రమ క్రియలను జ్ఞాపకం చేసుకోవాల్సిన బదులు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే, ఐగుప్తులు ఉల్లిగడ్డలు, కూరగాయలు, అవి జ్ఞాపకం చేసుకున్నారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళు? ఎర్ర సముద్రం చీలడం, గోడలాగా నిలబడడం, ఆరిన నెల కావడం, అరణ్యంలో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, వాళ్ళ బట్టలు మాయకపోవటం, వాళ్ళ ఒంటి మీదే కనపడుతుంది బట్టలు మాయకపోవటం, కాలు వాయకపోవటం అంటే అనారోగ్యాలు రాకపోవటం,
దేవుడు ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నారు. దేవుని పరాక్రమ కార్యాలను జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే శత్రువు యొక్క దేహాలని గుర్తు చేసుకున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఎంత ఉన్నత దేహులు, వాళ్ళ ముందు మనం ఎట్లున్నాం, ఈ జ్ఞాపకం చేసుకున్నావు కానీ మన దేవుడు ఎలాంటి వాడు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఇవన్నీ ప్రాక్టికల్ గా మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం నేర్చుకోవటానికి దేవుడు రాయించాడండి. ఊరికి రాయలా. ఈ కాకమ్మ కథలు కాదు, ఉమ్ముసుకోక చెప్పుకునే ముచ్చట్లు కాదు, సత్యాలు, జీవిత సత్యాలు రాయించాడు దేవుడు మన కోసం, మన బాగు కోసం. మన మైండ్ సెట్ గనక, అదే మనసు మారటం అంటే అదే, మన మైండ్ సెట్ గనక వాక్య సత్య ప్రకారం జీవించగలిగితే ఎవడండి మనల్ని ఓడించేది చెప్పండి? దేవుడు మన పక్షమున నుండగా చెప్పండి మనకి ఎవడు ఎవడు? నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. శత్రువులను మాకిస్తాడు, మా చేతికి అప్పగిస్తాడు అని జయంతో అంటే విజయ నాదంతో కేకలు వేయాల్సిన వీళ్ళు చచ్చిపోతాం, ఆ ఐగుప్తులోనే చావాల్సింది, ఆ అరణ్యంలోనే చావాల్సిందని సావును గుర్తు చేసుకున్నారు. సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడే తీసుకొచ్చావని మోషే అహరోనుల మీద ఏం చేశారంటే సావును జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు అన్నాడు, మీరేదైతే కావాలని కోరుకుంటున్నారో అదే మీకు జరుగును గాక అన్నాడు. ఈ 40 సంవత్సరాలు మీరు చచ్చే వరకు కనాను పొలిమేరలు దాటరు, కనాను హద్దుల్లోకి వెళ్ళరు, మీరు ఇక్కడే తిరిగి తిరిగి చస్తారు అన్నాడు. చావునే కోరుకున్నారుగా, అదే కావండి అన్నారు. అదే జరిగింది, అదే జరిగింది. శ్రమలో మనం మన విశ్వాసాన్ని ఎలా కనబరుస్తున్నాం? దేవునికి మహిమకరంగానా లేక దేవునికి విరోధంగానా? దేవుని వాక్యం తెలియజేస్తా ఉందని ఇక్కడ నేను యోసేపు దగ్గరకు వచ్చి ముగిస్తాను. ఇంకా యోసేపు మంచి చేశాడు, మేలు చేశాడు, కానీ శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, చెరసాలు వచ్చింది. కానీ ఏ మాత్రం సందేహించకుండా దేవుణ్ణి ఆయన హత్తుకున్నాడు. కీర్తన 105:18 దగ్గరకు వద్దాం. కీర్తన 105:18. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించింది. ఇక్కడ మనం చూస్తే ఏమని రాయబడిందంటే సంకెళ్ళు ఏం చేసినాయంట? సంకెళ్ళు సుఖాన్ని ఇవ్వవు, ఏం చేస్తాయి? బాధిస్తాయి, శ్రమ పెడతాయి. మరి ఎంత నొప్పి పుట్టియో మనకు తెలియదు. చాలా మంది చాలా రకాలుగా దీని మీద కామెంటరీ రాయబడింది. కానీ చాలా మంది అనే మాట ఏంటంటే ఆ బాగా బిగించడం వల్ల, అలానే కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఆ సంఖ్యలు ఉండడం వల్ల అక్కడ చర్మం లేచిపోయి మరలా చిక్కు కడతా ఉండగానే మళ్ళా ఆ సంఖ్యల వల్ల మళ్ళీ అది లేచిపోయి మానని పుండులాగా నిరంతరం నొప్పి విపరీతంగా కలిగేదంట యోసేపు. కొంతమంది రాస్తారు అలాగే. అయితే ప్రాక్టికల్ గా మనకు తెలియదు అప్పుడు జరిగిన సంగతులు అయ్యి. బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే అతని సంఖ్యలు, అతని కాళ్ళు, వాడు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును ఏం చేసిందంట? ప్రాణము నొప్పి పుట్టిందంటే, బాధింపబడిందంటండి. అబ్బా లేను అన్నట్టుగా ఆ యోసేపు పరిస్థితి అయింది. అది ఇక్కడ రాయబడతా ఉంది. ఇప్పుడు మనం 20వ వచనం చూద్దాం. 20. రాజు వర్తమానం పంపి అయితే ఆ నొప్పిలో ఏం జరిగిందంటే అక్కడ ఆ నొప్పిలో దేవుడు 19వ వచనంలో రాయబడింది, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. ఆ నొప్పిలో, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ వేదనలో యోసేపు స్వభావాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. యోసేపు ప్రవర్తనని దేవుడు పరిశోధిస్తా ఉన్నాడు. ఎలా రెస్పాండ్ అవుతాడు అని. ఎలా రెస్పాండ్ అయ్యాడు? దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు, సంఖ్యలలో ఉన్న, చెరసాల్లో ఉన్న ఒక నిరీక్షణ నాకు కళ్ళకు కనపడకపోయినా దేవుడు తనన్న మాట నా జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పడు, ఆయన అబద్ధమాడున్న దేవుడు. ఆయన కంటే నమ్మదగిన వారు ఇంకెక్కడా లేరు, ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు అనే దాని మీద స్టిక్ ఆన్ అయ్యాడు. దేవా నీకు వందనాలు, నాకు అర్థం కాకపోవచ్చు ఈ కష్టం, ఈ శ్రమ, కానీ నువ్వు నాకు మేలుగా మార్చే దేవుడు, నువ్వు నాకు సహాయం చేసే దేవుడు.
నీ సమాధానాన్ని నాకు దయచేయని ధైర్యంగా ఆ శ్రమను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడితే ఏమైంది? 20వ వచనం. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించాడు. రాజు ఎందుకు విడిపించాడు? ప్రశ్న అది. రాజు యోసేపుని ఎందుకు విడిపించాడు? చెప్తారా ఎవరన్నా? రాజు ఎందుకు విడిపించాడు అంటే, యోసేపుని చెరసాల నుంచి విడిపించడానికి కాదు విడిపించింది. ఆయనకు సమస్య వచ్చింది. యోసేపు సమస్య తీరడానికి కాదు రాజు యోసేపుని విడిపించింది. రాజుకు సమస్య వచ్చింది. ఏంటంటే కళ వచ్చింది. పోనీ సహజంగా కళ మర్చిపోతారు, పట్టించుకోరు. కానీ రాజు పట్టించుకున్నాడు. రాజుకు ఆ పట్టింపు వచ్చింది. పట్టింపు ఎంత చేసిందంటే కలవరం వచ్చింది. అది తెలుసుకునే వరకు నిద్ర పట్టట్లా, అన్నం ముట్టట్లా, చాలా గందరగోళంగా ఉంది, కలవరంగా ఉంది. ఇక అది తెలుసుకొని తీరాల్సిందే అనే పట్టుదల వచ్చింది. తన సమస్య తీర్చబడ్డానికి దేవుడు రాజు ఏం చేశాడంటే యోసేపుని విడుదల చేశాడు. నీకు నాకు ఏదైనా జయం వస్తే, నీకు నాకు ఏదైనా సమృద్ధి వస్తే, నీకు నాకు ఏదైనా ఉద్యోగమో వివాహమో ఇంకేదో మంచి జరిగితే అది నీ ఒక్కళ్ళ కోసం కాదు, ఎవరికో నువ్వు దీవెనకరంగా ఉండడానికి, ఎవరికో ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఎవరికో సహాయం చేయడానికి, ఎవరికో మంచి చేయడానికి. నీకొక్కడికి తెలివితేటలు ఉన్నాయని నీ ఎప్పుడు భ్రమపడొద్దు. ఆ తెలివితేటలు ఇచ్చింది దేవుడు, ఆ సామర్థ్యాలు ఇచ్చింది దేవుడు. దేవుడు సామర్థ్యాలు ఇచ్చింది మన స్వభావాన్ని, దేవునికి అంటుకట్టబడినటువంటి మన స్వభావాన్ని లోకానికి చూపించడానికి. అంటే దేవుని స్వరూపం మన స్వభావం నుంచి చూపించడానికి దేవుడు మనకు సామర్థ్యాలు ఇస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే సామర్థ్యాలు చూసుకొని చాలా చాలా గర్వించే, అతిశయించే లేదా తప్పుడు మార్గాల్లో వెళ్ళే మనుషుల్ని మనం ఎక్కువ చూస్తాం. మనకి ఏ సామర్థ్యం ఉన్నా, అది ఏ రకమైన సామర్థ్యం ఉన్నా అది దేవుడు ఇచ్చింది. ఎందుకంటే దేవుని స్వరూపాన్ని మన చుట్టూ ఉన్న సమాజానికి కనపరచడానికి. ఇది దేవుని వాక్యం చెప్తాను. ఇప్పుడు 20వ వచనం మళ్ళీ చదువుదాం. రాజు వర్తమానం పంపి అతను విడిపించింది తన సమస్య తీరడానికి. అంటే యోసేపుకి విడుదల, యోసేపుకి ఆ చెరసాల నుంచి బయటికి రావడం ఎందుకు అంటే రాజు సమస్య తీర్చబడాలి. రాజు సమస్య కాదు, ఆ దేశ ప్రజల సమస్య. ఆ దేశ ప్రజలే కాదు, ప్రపంచంలో కరువుతో అల్లాడబోతున్నటువంటి మిగతా వచ్చే 7 సంవత్సరాల్లో, ఆ పై 7 సంవత్సరాల్లో కరువుతో అల్లాడబోయే ప్రపంచ సమస్యను తీర్చే ఒకే ఒక్క వ్యక్తిగా యోసేపుని దేవుడు ఎత్తాలనుకున్నాడు, హెచ్చించాలనుకున్నాడు. ఎవడడ్డు పెడతాడండి? దేవుడు నా పక్షాన ఉండగా నాకు యోసేపుకు విరోధేవుడు అండి? చెప్పండి. ఆ దేశంలో ఒక్కడ తెలుసా యోసేపుకి? తెలిస్తే ఒక్కడన్నా చెప్పాడు వాడు అలా చేసేవాడు కాదండి అని, ఒక్కడన్నా చెప్పేవాడుగా? ఎవడు చెప్పలే. అంటే నీ తరపున ఎవడో మాట్లాడిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల్ని అండ చూసుకుంటారు. నాకు ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. అవసరం లేదు. దేవుడు ఒక్కడుంటే చాలు. దేవుడు ఒక్కడుంటే చాలు. దేవుని వాక్యం చెప్తాం. సరే, ఇక్కడ వద్దాం. 21వ వచనం. ప్రజలను ఏలినవాడు అతను విడుదల చేసిన 21వ వచనం. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకు. ఏమంటే రాజు కింద చాలా మంది అధిపతులు ఉన్నారు. రకరకాల పట్టణాలు ఉంటాయి కదా, సిటీలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సిటీలు ఉన్నాయని చాలా ఉన్నాయి. ఆ సిటీల్లో కలెక్టర్లు, రకరకాల అధికారులు ఉంటారు కదా. ఇప్పుడు ఆ పట్టణాలకి, అధికారులకి ఈయన ఏం చేయాలంట? ఏలాలంట. ఏమండి, కలెక్టర్లు ఏలాలి అంటే, లేకపోతే ఆయా పట్టణాల అధికారులను ఏలాలంటే కొత్త చదువు వచ్చి ఉండొద్దండి. యోసేపు ఏం చదువుకున్నాడు? వాళ్ళ నాన్న ఏం చేశాడంటే యోసేపుని 37 అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మొదటి 2 వచనాలు. పశువులు గాయడానికి తన అన్నల వెంట పంపించాడు. ఆయన చదువుకున్న చదువు అది. యోసేపు చదువు ఏంటంటే అన్నలమ్మటి పశువులు గాయడానికి పంపాడు. ఏది? ఈ లోకపు తండ్రి. కానీ పరలోకపు తండ్రి ఏం చేశాడు? పరలోకపు తండ్రి శ్రమలలో ధైర్యం తెచ్చుకుంటే, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటే దేవుడు సమాధానం ఇస్తాడు. ఇంకోటి ఏమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. ఆ అధికారులు ఏలడానికి పశువులు కాసుకునే పరాయి దేశం వాడిని ఏం చేశాడండి? దేవుడు ఏలడానికి పెట్టాడంట. మరి ఎంత జ్ఞానం ఉండాలండి ఏలాలంటే? వాళ్ళందరూ తెలియగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రకరకాల శాస్త్రాల్లో పండితులు. ఊరికే అధికారులుగా లేరు వాళ్ళు పట్టణాలకి. వాళ్ళని ఏలేవాడిగా ఉన్నాడంట. ఎవరు? యోసేపు. రెండోది, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు.
ఇప్పుడు సహజంగా సంఘంలో కొంతమంది పెద్దలు ఉంటారు కదా! వాళ్ళని ఏమాత్రం సరైన కుర్చీ అయిపోతే ఉందే. పెద్దలకి సరైన కుర్చీ ఎయకుండా ఉంటే, నేను పెద్దని అది ఇది అని చాలా ఫీల్ అవుతుంటారు. కానీ ఫరోకి పెద్దలు ఎలా ఉండుంటారు చెప్పండి? ఎంత ఎంత స్థాయిలో ఉండుంటారు? అంటే ఏదన్నా సలహా కావాలంటే, ఏదన్నా సమస్యొస్తే ఫరో ఏం చేస్తాడు? ఆ పెద్దల దగ్గరికెళ్తాడు. పరిగెత్తాడు. "అయ్యా! నాకు ఈ సమస్యొచ్చింది చెప్పండి" అని. అలాంటి పెద్దలకి బుద్ధి చెప్పేవాడిగంట. ఏమనుంది? పెద్దలకి బుద్ధి చెప్పేవాడంటండి. ఎవరు? యేసేపు. ఏ పీహెచ్‌డీలు చేశాడు? చదువు లేదు. పీహెచ్‌డీలు లేవు. కదండీ! ఆ పెద్దలకు ఫరోకి పెద్దలైన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎంత తెలివుండాలండి? ఎంత సామర్థ్యం ఉండాల? ఆ తర్వాత తన ఇంటికి యజమానునిగాను ఎవరింటికండి? సామాన్యుడింటికి గాదు. సామాన్యుడు గాదు. ఫరో ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద ఏంచంటండి? అధికారిగాను పాపం తనను ఏలడానికి ఇష్టపడక ప్రభువుకి ఇష్టునిగా ఉండడానికి పారిపోయిన యోసేపుని ఫరో అధిపతుల్ని ఏలే అధికారంలో దేవుడుంచాడు. పవిత్రత, పరిశుద్ధమైన జీవితం అధికారానికి నడిపిస్తుంది. దేవుని వాక్యం చెప్తాను. పాపం దేవునికి విరోధం అని మేలు చేసిన యోసేపుకి అన్యాయంగా జైలు శిక్షేస్తే యోసేపును ఫరో పట్టణాల మీద ఉన్న పెద్దలకి బుద్ధి చెప్పేటువంటి వాడిగా దేవుడు హెచ్చించాడు యోసేపుని. పొతీఫర్ ఇంట్లో పై స్థాయిలో ఉన్నటువంటి ఆహ్, 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 యోసేపు పాపం చేశాడని నేరం మోపి చెరసాల్లో వేస్తే యోసేపుని దేవుడు పొతీఫర్ ఇల్లు కాదురా నీకు కావాల్సింది ఫరో ఇంటికే యజమానిగా చేస్తానన్నాడు. ఏది బెస్టో చెప్పండి? పొతీఫర్ ఇల్లా? ఫరో ఇంటి మీద 20 తులాల వెండికి బానిసగా అమ్మబడ్డాడు సొంత అన్నల చేత. సొంత అన్నల చేత. ఇప్పుడు ఫరో యావదాస్తి మీద ఏమయ్యాడండి? అధికారి అయ్యాడు. 20 తులాల వెండికి అమ్మబడ్డవాడు సొంత అన్నలు అమ్ముకున్నారు. ఈడు పనికిమాలినోడు ఈడికంటే 20 తులాలే బెస్ట్ అనుకొని అమ్ముకున్నారు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఫరో యావదాస్తి మీద అధికారిని చేశాడు యోసేపు. శ్రమలో గుండా నువ్వు వెళ్తే పోగొట్టుకునేది ఎక్కువ, పొందుకునేది ఎక్కువ. ఆలోచించండి. దేవుడు అనుమతించిన శ్రమల గుండా మనం వెళితే పోగొట్టుకునేది ఎక్కువ, పొందుకునేది ఎక్కువ. నోటితో సమానం చెప్పండి. మరి పొందుకునేది ఎక్కువైతే ఏం కావాలి మనకి? కొద్దిగా పెద్దగా చెప్పండి. దేవుడు అనుమతించే శ్రమల గుండా మనం వెళ్ళాలి. ఒకవేళ మనం మంచి మేలు చేసిన శ్రమలొస్తే వాటిలో దేవుడిని ఏం చేయాలా? అర్థం చేసుకోవాలి. ఆయన్ని స్తుతించాలా, ఆయన్ని ఆరాధించాలా, ఆయనకి సాగిలపడాలా, ఆయనకి మరింత నమ్మకంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే అనేకులకు ఆశీర్వకరంగా జయ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తండ్రి అనుకున్నాడు వీడు పశువులు కాస్తే చాలు అనుకున్నాడు. తండ్రి ఏమనుకున్నాడండి? వీడు పశువులు కాస్తే చాలని. ఆ తండ్రి ఏమనుకున్నాడంటే వీడు ప్రపంచానికి అన్నం పెట్టాలి అనుకున్నాడు. భూమి మీద నీ సొంత తల్లిదండ్రులు నీ గురించి అనుకునే తలంపులు చాలా తక్కువ ఉంటాయి. కానీ నీ గురించి, నా గురించి దేవుని తలంపులు మనం ఊహించలేం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటాయి. దేవుడు ఊరికే శ్రమలు ఇవ్వడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.